నమస్కారం అండి. నేను మీ రాంబాబు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రం గురించి ఏంటంటే ఉత్తరాంధ్రుల ఇళ్ళవేల్పు శంబర పోలమాంబ తల్లి గురించి మనం కొద్ది విషయాలు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే శంబరి పోలమాంబ చరిత్ర ఏంటంటే కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా విరజిల్లుతున్న శ్రీ శంబర పోలమాంబ జీవిత చరిత్ర ఆశ్చర్యకరంతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది. మహిమ స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా ఘనతకెక్కిన శంబర గ్రామ దేవత ఘట్టాలపై భిన్నమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నట్టు చరిత్రకారులు చెబుతుంటారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిశక్తి స్వరూపిణి, పార్వతీదేవి అవతారమే పోలేశ్వరి అని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుని ముక్తి పొందుతారు. తెలంగాణ ప్రాంతంలోని సమ్మక్క సారక్క, అనకాపల్లిలోని నూకానంబ, విజయనగరం పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు మాదిరిగా శంబర పోలమ్మ సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ ప్రాంతం ఎక్కడంటే పార్వతీపురం జిల్లా మక్కువ మండలం. శంబర ప్రాంతం పూర్వం దండకారణ్య ప్రాంతంగా ఉండేది. శంబాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. శంబాసుర రాక్షసరాజు పరిపాలనలో ఈ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతానికి శంబర అని పేరు వచ్చింది. ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. రాక్షసరాజు బారి నుంచి రక్షించమని అప్పటి ప్రజలు, మునులు శక్తి స్వరూపుని వేడుకోవటంతో ఆమె పోలేశ్వరిగా అవతారమెత్తి శంబాసుర రాక్షసుని సంహరించి సుఖశాంతులను ఇచ్చిందని అప్పటి నుండి పోలేశ్వరిని పోలమాంబగా ప్రాచుర్యం పొందింది. ఇదండి ఉన్న శంబర పోలమాంబ తల్లి యొక్క జీవిత చరిత్ర. ప్రతి ఒక్కరూ విని తరించండి. ఈ అమ్మవారికి మనం కోరికలను తప్పనిసరిగా మనకి నెరవేరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ శంబర పోలమాంబ కొన్ని లక్షల మంది తరలి వస్తూ ఉంటుంటారు. ఈ యొక్క జాతర ఎప్పుడంటే మనకి సంక్రాంతికి వారం రోజులు తర్వాత ప్రారంభమై 10 వారాల పాటు ఈ శంబర పోలమాంబ యొక్క జాతరలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా నిత్యం ప్రతి మంగళవారం ఈ అమ్మవారిని ఇప్పుడు కూడా అనేక మంది భక్తులు నిత్యము పూజిస్తూనే ఉంటారు. కోరికలు తప్పనిసరిగా నెరవేర్చే ఈ పోలమాంబ తల్లిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని వారి కోరికలను తీర్చుకోవాలని మరొకసారి విన్నవించుకుంటున్నానండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దగ్గరకు వస్తారు కదా.